దోస్తులు మొన్న పండగకి ఆడబిడ్డ ఇంటికి వస్తే వీడియో చేశాం కదా, దాని కంటిన్యూయేషన్ పార్ట్ 2 ఇది. ఓన్లీ పండగకి వస్తే ఆడబిడ్డలు వదనలతో ఎట్లా ఉంటారో మాత్రమే చూపిస్తాము. ఇంటికి ఆడబిడ్డ వస్తే సిరీస్ వేరు, అది ఇది ఒకటి కాదు. మరి దోస్తులు మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయుర్రి, గట్లనే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయుర్రి. అండ్ అలాగే దోస్తులు మేము అడుగుతున్నాం కదా, సబ్స్క్రైబ్ చేసుకోర్రి దోస్తులు, గట్లనే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కుర్రి, అప్పుడే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మరి దోస్తులు వీడియోలోకి వెళ్దాం పదండి. చూసినావనే మమ్మీ నీ కోడలు నాకు చీర నచ్చింది ఈ అంటే కూడా ఇయ్యలే, మస్తు రుబాబ్ చూపించింది కదా, నేను కూడా చూపిస్తా ఉండు మమ్మీ. ఎందుకు తీబిడ్డగా చీర ఏమన్నం ఉన్నదా, అన్నం తక్కువ చీరే అది అన్న తీసుకొచ్చిండని అసలే ఇస్తలేదు, అదివరకు ఇయ్యలేదా కానీ ఇక అన్న తీసుకొచ్చిండు కదా, బాగా పారం ఉన్నట్టున్నది, ఇస్తలేదు. అవునమ్మా, పక్కన పుష్పాంటి వాళ్ళది తాళం వేసి ఉన్నది, ఉంటలేరా ఈడ? ఈ మధ్యలో ఎప్పుడు వచ్చినా కనిపిస్తలేరు వాళ్ళు. అయ్యో ఇంగ్లీష్ పెట్టి వేరు కాదు బిడ్డ, పట్నం పోయి ఉంటారు, హైదరాబాద్ లోనే పని చూసుకున్నారు ఇద్దరు ఆడమగులు, ఇక అన్నే ఉంటారు. అవునాయమ్మా, అదే మరి ఎప్పుడు వచ్చిన తాళం వేసి ఉంటుందని అడిగినా. పండగకు అల్లుడు వస్తానన్నా బిడ్డ, నేను మర్చిపోయినా అడుగుడు. ఇవాళ వస్తా అన్నాడమ్మా. అదే మరి ఇలా పండుగనాయే, అత్తడా అగత్తడా మరి అల్లుడని నేను చూస్తానా, నేను నిన్ను అడుగుదాం అనుకున్నాను, నిన్ననే మర్చిపోయినా. ఆగో ఎప్పుడు వచ్చినావురా శ్వేత, పండగకి వచ్చినావా అమ్మగారింటికి? అవును పెద్దమ్మ, పండగకి వచ్చిన, నిన్ననే వచ్చిన, అన్న తీసుకొని వచ్చిండు నిన్న. అవునారా, మరి అవ్వ బిడ్డలు ఇద్దరు పొద్దున్నే ముచ్చట పెట్టిరు, పని తీరిందా? ఉన్నాయా, నా కోడలు చేస్తాంది, ఇగో ఇప్పుడే పని అయిపోయింది, బయటకు వచ్చి కూర్చున్నాము, అది ఇంత చేసింది మేము ఇంత చేసినాం. అవునా, ఇక ముగ్గురు ఉంటారు మీరు, నా లెక్క ఒక్కదా ఏంది? ముగ్గురు కలిసి తల పని చేస్తే అయిపోతుంది, ఇంతలో అయిపోతుంది కానీ. ఏం చేస్తారో పెద్దమ్మ, అన్నలు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారు బిడ్డ, ఇక పట్నం నుంచి రాలేదు, అన్న ఉన్నారు, లీవులు దొరకలేదంట, పండగకి ఇంట్లో పేదబాపు నేను ఇద్దరమే అయినాం. అయ్యో అవునా పెద్దమ్మ? అవును బిడ్డ, ఇక లీవులు దొరకలేవంట, ఇద్దరు అన్నలకి అత్తనన్నారు ఫస్ట్, రానన్నారు మళ్ళీ ఫోన్ చేస్తే. అవునా పెద్దమ్మ, సరే. అవునేలత, మీ యారాలు నచ్చిరానే? వచ్చిర్రు, మా వచ్చిర్రు కానీ పేనేటి రాలే కానీ ఏడొచ్చిర్రు. ఎవరని లేడీ పోతానురా? ఊర్లో పోయేస్తానని పోతానే, ఏంది? అదే మరి ఇలా కూర ఏం తెస్తావు? మరి పండుగయే బావత్తానంటే ఇంటికి ఇంత ఇంత చేపలున్న చికెన్ పట్టుకోరా పరాదు. సరే తీ, మాదెత్తా వచ్చేటప్పుడు. అల్లుడొస్తానే అక్క? వస్తానంటేనే, ఇక మొన్నటి పండుగకు రాకనే వాయే, ఇప్పుడే అడిగిన వస్తాననే బిడ్డ అంటే వస్తానన్నది, ఇక ఇజ్జత్ పోదాడు ముందట, ఏదో కూర వండకపోతే. ఇజ్జత్ పోతుంది, మాదాన్ని పెట్టాలి కానీ ఇప్పుడు అడుచుకోకపోతే మళ్ళా బిడ్డను అంటారు ఏం అడుచుకున్నాను అవ్వయ్యా అని. ఇలాగైనా అట్లా ఏమన్నాడు కానీ మనం చేసే మాదిరి కదా మనం చేయాలి కదా పెద్దమ్మ. అవును బిడ్డ, సరే బిడ్డ, నేను పోతాను, ఇంట్లో మస్తు పని ఉన్నది చేసుకోవాలి. సరితా ఏం చెప్తానవే ఒకసారి? చెప్పున్నత్తమ్మ, ఏంది? ఏమైంది, బాగారంగా పడుతుంది? మరి కోపం రాదా? ఇంట్లో పొద్దున్న నుంచి ఒక్కదాన్నే వేసుకుంటానా, గింతనన్నా ఆసరైతే అల్ల మీరు? నేను ఒక్కదాన్నే ఉన్నానా? పండగకి పంపించకుండా గిందుకేనా ఉంచుకున్నది? నీ బిడ్డ వచ్చినట్టు నేను పోవద్దా మా ఇంటికి? మీకు చుట్టు పనులు చేయడానికేనా నన్ను ఉంచుకున్నది పండగకి? ఇంటికి వచ్చిన పుల్లతోటి పని చేపిస్తామా? ఇక నాకు శాతం అయితే లేదు, చేద్దామన్నా కూడా అయ్యా అదో పని ఇదో పని ఆసరైతుంది. బాగా ఆసరైతారు కానీ మీరు. సరే నేను ఎందుకు పిలిచినావు చెప్పు ఫస్ట్ అయితే, నాకు ఇంకా ఆడ పనే తీరలే. ఇగో మీ అన్న వస్తానంట, ఇక అనిల్ని చేపలు తెమ్మన్నా, గట్లనే ఇంత చికెన్ తెమ్మన్నా, ఇక వచ్చినాక చేపలు నేను అడుగుతా కానీ మంచిగా పులుసు పెట్టు, చేపల పులుసు అంటే మీ అన్నకు మస్తు ఇష్టము, గట్లనే చికెన్ ఫ్రై చేయి, మొన్నట్లు లెక్క మంచిగా ఉన్నది. నీ అవ్వ ఒక్కరోజు అన్నా నీసు లేకుంటున్నదానే, నీ బిడ్డ వచ్చుడేమో కానీ రోజు ఇంట్లో కౌసే అవుతుంది. మొన్ననే నా చికెన్ తెప్పించినావు, నిన్న మటనే తెప్పిద్ది, మళ్ళీ ఇప్పుడు చేపలంట. నిన్న తినకుండా అయిపోవు కదా, ఇవాళ పండుగ ఇవాళ ఎట్లాగో తెచ్చుకున్నావు అని నిన్న లేకుండా అయిపోవు కదా.
ఆయన మీరు సంపాదించిందా ఏమన్నా? నా మూడు సంపాదిస్తేనే కదా మీకు ఇంత ఇదైతాను. సరే తీయత్తమ్మా, మా ఎత్త. అబ్బో ఇది బాగానే కోపం చేస్తాందిగా. అంతగానమ్మ ఏం పని చేస్తాంది లావల పని ఇది? ఏదో పని చేసినట్టు ఇంత యాక్టింగ్ చేద్దాం. జయమని నేను బయటికి పోయేస్తా. ఇప్పుడు పోయి ఏం చేస్తావు బయటికి? అల్లుడు వస్తానంట, ఇంటికాడ ఉండరాదు. అదే అల్లుడు వస్తాడనే ఇక ఆయన ఏదో ఒకటి తీసుకుంటాడు కదా, తీసుకుని వద్దామని. మరి బీర్లే తాగుతాడో మందే తాగుతాడో ఫోన్ చేసి కనుక్కొని తీసుకొని వస్తా పోయి. ఓ గందు పోతానవా? సరే సరే పోయి తెలిదిరా. మరి అటే పోయావు ఊర్లో ముచ్చటంటే షోలు కోసుకుంటావు నువ్వు. పోతే అటే పోతావు. అగో మాగా తొందరన వస్తా కానీ. అని చేపలు తెమ్మన్నా అటే పోయింది, ఇక నన్న రాలే. అయ్యో ఆడ చేపలు కొనద్దు, కడిగించుకొని రావద్దా నా ఇంటికి? సరే నువ్వు మళ్ళా లేట్ అవుతుంది. వచ్చినావనే అల్లుడు, అంత మంచిగా? మీ అమ్మ నాన్న ఇట్లా అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగానే ఉన్నారు అత్తమ్మ. సీత అల్లుడు వచ్చిండు రాయే బిడ్డ. ఏమండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? 2 రోజులకే నాకు చాలా రోజుల్లో అనిపిస్తుందండి. శ్వేత బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? మంచిగా ఉన్నావా? బాగున్నానండి నేను. ఏంది వీళ్ళు అందరి ముందటనే గిట్ల పట్టుకుంటారు? మొత్తం 2 రోజులకే నెలలు సంవత్సరాలు అయినట్టు ఎత్తాలుగా ఇల్లు. బాగున్నారా అన్నయ్య? ఇప్పుడే వస్తున్నారా? చెల్లి ఇప్పుడే వస్తున్నారా? మీరు బాగున్నారా? మా బొమ్మరిదేడు ఇంట్లో కనిపిస్తలేడు. నువ్వు వస్తాను అని ఇప్పుడే బయటికి పోయిండు అల్లుడు, చేపలు తీసుకొస్తానని. ఇంకా రాలే, ఇక వస్తాను కావచ్చు. అవునా అత్తయ్య? సరే సరే. వెళ్ళి కూర్చోండి అన్నయ్య, ఎంతసేపు నిలబడతారు అలా? వచ్చినావా బావ? అప్పుడే వచ్చిన బామ్మర్ది. నీకోసం చూస్తానా, ఇంట్లో లేవంటే కూర దేనికి పోయినా అంట కదా. అవును బాబా. సరితా ఇదిగో ఈ చేపలు కడిగి మంచిగా సూప్ పెట్టు, అదే పులుసు పెట్టు. అబ్బా బొడ్డి, నువ్వు తక్కువదానే కాదే. చేపలు కడిగిస్తా అని మళ్ళీ ఆ పని కూడా నాకే చెప్తాను. ఎంతసేపు పని తప్పించుకుంటావు కదా నువ్వైతే. సరే తీయత్తమ్మా, జల్ది వండుతా. మరేం బావా, బయటికి పోయేద్దామా? కళ్ళు ఇట్లా తాగుదాం పోయి. మరి అన్నయ్య ఇప్పుడు ఎందుకు? నాన్న పెళ్ళాడు కదా బయటికి తీసుకురావడానికి. పోదాం పాపా మరిది, కళ్ళు తాగి చాలా రోజులు అవుతుంది. పాపా దాని బిడ్డనేమో ఇంటికి రప్పించుకున్నది కానీ నన్నైతే నా ఇంటికి పంపించలే. ఇక్కడ వీళ్ళను చూస్తుంటే నాకు ఎంత మనసు కలకలా అనిపిస్తుంది. నా ఇంటికి నేను పోతే నేను కూడా మంచిగా హ్యాపీగా ఉంటును కదా. ఎప్పుడు వీళ్ళకు బండ షాకి చేసి పెట్టాలి, నా ఇంటికి పంపించలే. మా అమ్మ వాళ్ళతోటి ఎంత హ్యాపీగా ఉంటునో. దాని బిడ్డను రప్పించుకున్నదని మరి నేను దాని బిడ్డ లెక్కనే కదా. నన్ను మాత్రం పోకు అని అన్నది. ఇక్కడ వీళ్ళని చూస్తుంటే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. పండుగని దాని బిడ్డతోటి మంచిగా జరుపుకుంటుంది. దోస్తులు, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందా దోస్తులు? నచ్చితే జర లైక్ చేయుర్రి దోస్తులు. అట్లనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయుర్రి దోస్తులు. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు దోస్తులు. కొన్ని ఉంటాయి కదా, కొందరు అత్తలు వాళ్ళకి బిడ్డల్ని ఇంటికి రప్పించుకుంటారు కానీ కోడళ్ళని మాత్రం పంపించరు. సో అది దృష్టిలో పెట్టుకొని చేశాను. జస్ట్ కామెడీ కోసం మాత్రమే దోస్తులు. కానీ అందరు ఆడపిల్లలకి అనిపిస్తుంది కదా, పుట్టింట్లో పండగ చేసుకుంటే ఎంతో సంతోషంగా ఉంటారు కదా. సో బాయ్ దోస్తులు. వీడియో నచ్చితే లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్ చేయుర్రి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. బాయ్ బాయ్.